అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైతులకు మరోసారి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి ఒక రోజు ముందు పీఎం కిసాన్ నిధులు జమ చేయాలని భావిస్తుంది. అక్టోబర్ 20న దీపావళి దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈలోపే రైతులకు కిసాన్ పథకాన్ని సంబంధించిన 21 విడత నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి జులైలో ఇవ్వాల్సిన 2,000 రూపాయలను ఆగస్టులో ఇచ్చింది. ఇప్పుడు యథావిధిగా అక్టోబర్లో ఇవ్వాల్సిన నిధులను ఇచ్చేయనుంది కేంద్రం. అక్టోబర్ 18న 2,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ స్కీమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ 20 దఫాలుగా రైతుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున నగదు వేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, కేంద్ర సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 18న 2,000 రూపాయలు కూడా ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇటు పీఎం కిసాన్ నిధులు కూడా మరి దీనికోసం ఇప్పటికే ఒక ప్రకటన కూడా ఇచ్చారు. మరి దీపావళికి ఒక రోజు ముందుగా పీఎం కిసాన్ నిధులు కూడా రైతుల ఖాతాలో, బ్యాంక్ ఖాతాలో జమ కావున్నాయి. మరి అక్టోబర్ 20న దీపావళి దేశవ్యాప్తంగా జరుగుతున్నది కాబట్టి మరి ఈ లోపే రైతులకి మరి కిసాన్ పథకం యొక్క సంబంధించిన 21 విడత నిధులు కూడా జమ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరానికి జూలై ఇవ్వాల్సిన 2,000 రూపాయలను ఆగస్టు నెలలో ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు యథావిధిగా అక్టోబర్ లో ఇవ్వాల్సిన నిధులను కూడా ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా క్లియరెన్స్ కూడా ఇచ్చింది. మరి ఇటు రైతుల ఖాతాలో కూడా మరి ఈ నెల అక్టోబర్ 18న కూడా మరి 2,000 రూపాయలు రైతుల ఖాతాలో కూడా జమక ఉన్నాయి. మరి ఈ స్కీమ్ ప్రారంభించి దాదాపుగా 20 దఫాలుగా మరి రైతుల ఖాతాలు కూడా జమ అవుతున్నాయి. మరి కేంద్రం నుంచి కూడా మరి మొత్తం 3 విడతల్లో సంవత్సరానికి 6,000 చొప్పున ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలు అయితే జమ అవుతున్నాయి. మరి ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించి 1,000 రూపాయలు, అదేవిధంగా రబీ సీజన్ సంబంధించి 2,000 రూపాయలు, ఇటు మొత్తం 3 విడతల్లో 6,000 రూపాయలు ఇటు బ్యాంక్ ఖాతాలు కూడా జమ కావున్నాయి. మరి ఇప్పటికే అంటే దాదాపుగా ఇది రెన్యువల్ అయితే ఇవ్వడం లేదు. మరి గతంలో చూసుకుంటే మాత్రం ఇటు 2007 నుంచి కూడా రైతుల ఖాతాలో ఈ నిధులైతే జమ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి కూడా మరి గతంలో మాత్రం ఎవరైతే పట్టా బదలాయించి చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. మరి రీసెంట్ గా భూమి కొన్న వాళ్ళకి కానీ అమ్మిన వాళ్ళకి కానీ మరి వాళ్ళు మాత్రం పీఎం కిసాన్ పథకంలో ఎంట్రీ కావాలంటే మాత్రం అవకాశం లేదు. ఒకవేళ దీనికి సంబంధించి కూడా గిఫ్ట్ డీడ్ కింద అయితే మాత్రమే ఇటు జిల్లా అధికారి మాత్రం అందులో ఎంట్రీ చేస్తున్నారు. చాలా మంది కూడా పీఎం కిసాన్ నిధులు రాకపోవడంతో మరి చాలా వరకు కూడా రైతులంతా కూడా నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా మరి గతంలో ఎవరైతే ఫస్ట్ టైం మరి ఖాతాలు సంబంధించి పీఎం కిసాన్ పథకం కింద అప్లికేషన్ పెట్టుకున్నారో మరి వాళ్ళ డేటా అంతా కూడా మరి ఇటు అగ్రికల్చర్ ఆఫీస్ లో ఉంది. మరి వాళ్ళ డేటాకు మాత్రమే ఇచ్చిన డేటా బేస్ చేసుకునే మరి వారి ఖాతాలో మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులైతే ప్రజెంట్ అయితే జమ అవుతున్నాయి. మరి మొదటి నుంచి చేసుకున్న వారికి ఉంది తప్ప మరి కొత్తగా భూములు ఉన్న వారికి కానీ అమ్మిన వారికి కానీ మరి వాళ్ళ దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా రావడం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా చాలా మంది కూడా వ్యవసాయ సంబంధించిన భూములు కొనడం కానీ అమ్మడం కానీ చేస్తారు కాబట్టి మరి వాళ్ళకు మాత్రం ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అయితే జమ కావడం లేదు. మరి 2007 నుంచి ఎవరైతే మరి గతంలో మరి ఎంట్రీ చేసుకున్నారో దానికి సంబంధించి మాత్రమే అందులో ఉన్న రైతుల ఖాతాలకు మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించి నిధులైతే అందులో జమ అవుతున్నాయి. మరి ప్రజెంట్ అయితే మాత్రం 21 దఫా నిధులు మాత్రం ఈ నెల 18న మాత్రం రైతుల ఖాతాలో జమ చేయడం మరి కొంతవరకు ఇది రైతులకు తీపి కబురని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రైతు భరోసా కింద కూడా మరి సంవత్సరానికి 12,000 చొప్పున మరి రైతుల ఖాతాలు ఇస్తున్నారు. మరి 2 దఫలుగా అంటే ఒక సీజన్ కి 6,000 చొప్పున రైతుల ఖాతాలు అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చేస్తుంది కాబట్టి మరి కేంద్రం నుంచి కూడా మరి రైతులకు సహకారం అయితే అందిస్తున్నారు. మరి ఏడాదికి 6,000 చొప్పున కూడా ఈ యొక్క పీఎం కిసాన్ నిధులైతే అందులో జమ చేస్తున్నారు కాబట్టి ఇది మాత్రం కొంత శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అనుష. సతీష్, అయితే దీపావళి కంటే ముందే పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయాలని కేంద్రం భావిస్తుంది. మరి బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ముందే డబ్బులు రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు జమ అవుతున్నాయా? తప్పకుండా. ఎందుకంటే ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ బీహార్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి మరి యొక్క పీఎం కిసాన్ నిధులు కూడా అందులో జమ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల
కమిషన్ కూడా మరి ఈ రోజు కానీ రేపు కానీ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో మరి ముందస్తుగా డేట్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి మరి పిఎం కిసాన్ నిధులు కూడా మరి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే దీపావళి పండుగకు 2 రోజుల ముందుగానే ఈ యొక్క నిధులైతే రైతుల బ్యాంక్ ఖాతాలో కూడా జమ అవుతున్నాయి కాబట్టి మరి ఇవి ఇతరత్ర ఖర్చులకు కానీ ఏంటంటే ఇటు వ్యవసాయ సంబంధించిన ఖర్చులకు కానీ ఎంతగానో రైతులకైతే ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. మరి ప్రతి ఏడాది కూడా మరి మొత్తం 3 విడతలుగా అయితే ఇటు పిఎం కిసాన్ నిధులైతే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. మరి ఈసారి 21 దఫా సంబంధించిన పిఎం కిసాన్ నిధులైతే రైతుల ఖాతాలో కూడా మరి ఈ నెల 18 నుంచి కూడా జమ కానున్నాయి. అనుష. రైట్, థ్యాంక్ యూ సతీష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.